పిఠాపురం పట్టణంలో రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన ఘటనపై సమగ్ర నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేసింది. డాక్టర్ ప్రియాంక మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పిఠాపురం బంగారమ్మ సర్కిల్ వద్ద విశ్వ హైందవ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి క్రొవ్వెత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్త మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మహిళలు, యువకులు స్వేచ్ఛగా బయటకు వెళ్లేందుకు భయపడే పరిస్థితి ఏర్పడడం ఆందోళనకరమని అన్నారు. ప్రజల్లో పోలీసు, న్యాయ వ్యవస్థలపై విశ్వాసం మరింత పెరిగేలా కేసులు పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. నా పేరు వెంకటేశ్వరరావు, విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పిఠాపురం నడుబడిలో బంగారంతల్ సర్కిల్ దగ్గర చంపబడిన డాక్టర్ ప్రియాంకకి శ్రద్ధాంజలి ఘటించడానికి పిఠాపురం విశ్వ హైందవ పరిషత్ నాయకులందరూ కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వారం రోజుల క్రితం ఇద్దరు ఉన్మాదులు ఒక మెడికల్ స్టూడెంట్ని, ప్రియాంకని కారుతో గుద్ది వాళ్ళ ఉన్మాదాన్ని చూపించుకుని ఆ బిడ్డ మీద, ప్రియాంక మీద కారు ఎక్కించుకుని పోయి ఆ ప్రియాంకని బ్రెయిన్ డెడ్ చేసి హాస్పిటల్లో వారం రోజుల పాటు నరకం అనుభవించి ఆ బిడ్డ ప్రియాంక నిన్న చనిపోవడం జరిగింది. ఇది యావత్తు సమాజం కూడా తీవ్ర దిగ్భ్రాంతి, అలాగే తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ సంఘటనలో ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలే మరి కొవ్వొత్తుల ర్యాలీలు, లేకపోతే వాళ్ళు కఠినంగా శిక్షించాలి అనే మాటలు వాడడం అనేది చాలా బాధాకరం. ఆ తండ్రి ఆవేదన కూడా నిన్న ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ప్రతి ఒక్కరు హృదయం కూడా కలిసివేసింది. ప్రతి ఒక్కరి గలం ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ప్రతి ఒక్కరి గలం స్వరం ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఆడపిల్ల తండ్రిలోనే, రేపొద్దున మా ఆడపిల్లకి రక్షణ ఏంటి, ఇప్పుడున్న సమాజంలో ఉన్న ఆడపిల్లకి భద్ర ఏంటి అని చెప్పి వాళ్ళ నుంచి కూడా బయట సమాజం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇలాంటి దుర్మార్గులు ఎన్కౌంటర్ చేయకపోతే రేపొద్దున వాళ్ళే మరొక 10 మందిని ఇలాగా చంపడానికి రోడ్లు ఎక్కుతారు. ఇలా చూసుకుని ఇంకో 10 మంది చంపడానికి రోడ్లు ఎక్కుతారు. ఆ కోర్టులే కదా, ఎలాగెళ్తే అలా బెయిల్ ఇచ్చేస్తారు, లేకపోతే ఎలాగెళ్తే అలాగా వెంటనే వచ్చేచ్చని ఉన్మాదంతో సమాజంలో అనేకమైన ఉద్రేకతలు, అనేకమైన హత్యలు కూడా జరుగుతాయి. ఏదైతే ప్రతి ఊరికి కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక యోగి ఆదిత్య లాంటి నాయకుడు సీఎం ఉండాలి. ఎందుకంటే ఏమన్నా ఆడపిల్లలకి యూపీలో ఏమైనా జరిగితే వెంటనే కూడా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి వాళ్ళ ఆస్తులు తప్పు చేసి వాళ్ళని ఇంటిని కూడా వెంటనే కూల్చివేస్తారు. అలాంటి తక్కువ న్యాయం జరిగినప్పుడు మాత్రం ఆడపిల్ల 1 గంట కన్నా వేరే బయటకు వెళ్ళి స్వేచ్ఛగా కూడా ఇంటికి రాగలుగుతుంది. ఈ బిడ్డ మా కుటుంబానికి సంబంధించిన బిడ్డే కాదు ప్రియాంక, యావత్ సమాజానికి, అందరి కుటుంబంలోనే కూడా మేము బిడ్డగా భావిస్తున్నాం. అందుకని ఈరోజు తన కోసం తన న్యాయం జరగాలని చెప్పి మా వంతుగా కూడా గలా నిర్పిస్తున్నాం. ప్రభుత్వాలు కఠినంగా వివరించాలి, నిందితులను వెంటనే కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా సమాజానికి, ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.